వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, అనుమతుల్లో జాప్యం ఉండదు, ఏపీ సీఎం చంద్రబాబు. వైకాపా నేత పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద గంటా శ్రీనివాసరావు. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని, 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని నోవాటల్లో నిర్వహించిన ఇండియా యూరోప్ బిజినెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇండియా యూరోప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. పెట్టుబడులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏపీ ముందుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పోర్టులతో పాటు రైల్వే అనుసంధానానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలో నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారు. కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేయడంతో వారు ముందున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నాం. The bulk of them is small and medium enterprises, but with oftentimes a global leadership in their own niche. So I think they can matter even to a giant like India, but of course they are more worried to go in uncharted territories, if you allow me, than to join other companies in Maharashtra, Delhi, Tamil Nadu, where there are already clusters of Italian companies. What would you say to them to convince to come to Andhra Pradesh rather than in already experienced territory? Thank you, Your Excellency. We are in a cooperative federalism. States has to compete each other. This is not new for me. Even earlier I used to compete. Once Bangalore was IT capital for India. Then I used to compete to get it to Hyderabad. Now Hyderabad is better rated than Bangalore because of competition. In Davos also we used to compete. At one stage, the then Chief Minister S.M. Krishna told me, no longer I can compete with you, we will work together. Then I started, excellent, we will work together. India is one, we will promote India. I had a long political career, Your Excellency, 4th time Chief Minister. I have seen everything, starting with reform, technology, now things how it is moving. I can say one thing, we are in a very, very inspiring time. చిత్తూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు తీశారు. మంగళంపేట అటవీ భూమిలో 76.74 ఎకరాల ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు.
విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సిఐఐ సదస్సు సందర్భంగా రుషికొండ బీచ్ లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద వస్తుందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం తీరుతో ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కృషితో కంపెనీలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తాయని చెప్పారు. ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచై గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు CMD. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ మాకు ఫ్రోజన్ అయిందంటున్నారు EDB వాళ్ళ MOS చేయడానికి, కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మావి కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లు అన్ని రాష్ట్రాలు, గుజరాత్తో సహా, హైదరాబాద్తో సహా, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమ్మిట్ చేయడం అనేది కామన్. అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నాయకత్వం, అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి క్రేజ్ వచ్చింది. అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది. దాదాపు మెజారిటీ MOEs అన్ని కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి. ఈరోజు లోకేష్ బాబు గారు చేసే 6 ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలి, దట్టు మధురవాడ, ఎండాడ ప్రాంతంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర MOEs కూడా మెజారిటీ మనకే వస్తూ ఉన్నాయి. శ్రీవారి కటాక్షంతో దేశ వైభవం ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తిరుమల కొండపై మలయప్ప స్వామి సేవలో ఆయన తరించారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని, మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు NDA కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు, అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ, ధూప దీప నైవేద్యాలు అందే విధంగా, ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. సినీ నటులు అంజలి, శ్రీనివాస్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. VIP విరామ దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. మేడం నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ లైన్అప్ లో ఉన్నాయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం, చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆది గణపతి మొక్కు తీర్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్వామివారికి 10,000 కొబ్బరికాయల మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రిలీజ్ అయిన కిష్కింధపురి సక్సెస్ కావడం పట్ల మొక్కు తీర్చుకున్నానన్న సాయి శ్రీనివాస్. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఇలానే ఉంటే మొత్తం 50,000 మొక్కు తీర్చుకుంటారని అన్నారు. దానిలో భాగంగా తొలి విడతగా ఈ రోజు 10,000 కొబ్బరికాయలను స్వామివారికి మొక్కుబడి చెల్లించుకున్నారు. స్వామివారి మొక్కు తీర్చుకోవడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.